ధాన్యం కొనుగోళ్ల విషయంలో చాలా వరకు జాప్యం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా చివరి ధాన్యం వరకు కూడా మేము సేకరిస్తాం, కొంటామని చెప్తున్నటువంటి తరుణంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంతవరకు ఒత్తిడికి గురై కొనట్లేదు అని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. బట్ ఒకవైపు చూస్తే మాత్రం ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇదే విషయం మీద చాలా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. అటు టీఆర్ఎస్ అయితే నిన్న కాక మొన్న నిరసనలు తెలియజేశారు. ఇదే అంశం మీద అయితే చాలా పెద్ద ఎత్తున రైతులు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక వర్షాకాలం స్టార్ట్ అవుతుంది ఒక 1 వీక్లో అనగా ఇప్పటికీ కూడా రైతుల కళ్ళాల్లో ఇంకా వరి ధాన్యం అలానే ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అయితే ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు ఎంపీ మల్లు రవి గారు ఉన్నారు. హలో సార్, నమస్తే, ఎలా ఉన్నారు? నమస్కారమ్మా. సార్, మొత్తం రైతుల సమస్యలు మొత్తం కూడా ఇప్పుడు కళ్ళాల్లోనే ఉన్నాయని చెప్పొచ్చు. మరి ఆ ధాన్యం కొనుగోలు ఎప్పటి వరకు జరుగుతుంది? ఇటు చూస్తేనేమో వాతావరణ మార్పులు కూడా జరుగుతూ ఉన్నాయి. అమ్మా, ఇప్పుడే 2 గంటలకి సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్ని జిల్లా కలెక్టర్స్, కొంతమంది మంత్రులు, అందులో నన్ను కూడా పిలిచారు, నేను కూడా ఉన్నాను. చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ గన్నీ బ్యాగ్స్కు కొరత లేదు, గోడౌన్స్ కూడా ఎక్కడంటే అక్కడ కొన్ని తీసుకోమని చెప్పారు. మరి డిపార్ట్మెంట్ వైజు వాళ్ళకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వారం 10 రోజుల్లో అన్ని పూర్తి చేయాలని. ఎక్కడైనా మన కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనకుండా ఉంటే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. అంతేకాకుండా వర్షానికి తడిసిపోయిన వడ్లుంటే ఆ వడ్లను కూడా కొని మేము బాయిల్డ్ రైస్కి అమ్మటానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. అందువల్ల రైతులు ఏ రకంగా భయపడాల్సిన పని లేదు. ఒకవేళ అవి తడిసిపోతే వాటిని కూడా ప్రభుత్వం కొని బాయిల్డ్ రైస్కి పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఓట్లు కొనే కార్యక్రమం జరుగుతుంది. ఇంతకుముందు ఎప్పుడు జరగనంత పెద్ద ఎత్తున జరుగుతుంది. పంట మొత్తం భారతదేశంలో పెద్ద ఎత్తున వరి పంట వచ్చినటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. కానీ సెంట్రల్లో చూస్తే కనుక సెంట్రల్ లెవెల్లో ధాన్యం కొనుగోలు అనే అంశం మీద కొంతవరకు వెనకడుగు వేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొంటా ఉంది అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా దీని మీద చర్యలు చేపట్టమని చెప్తాము? మేము కొంటున్నాము, మేము పని చేస్తున్నాము. పని లేనటువంటి నాయకులు కొంతమంది కొనటం లేదని, అసలు ఇదంతా రైతులు కుప్పల మీదనే చనిపోతున్నారని వాళ్ళకు ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని ముఖ్యంగా బదనాం చేయటం అనేటటువంటి కార్యక్రమంగానే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ రైత్ ఫస్ట్ అనే కార్యక్రమంలో ఉన్నారు. ఫస్ట్ రైత్, తర్వాత అదర్స్. రీసెంట్గా అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి జీవన్ రెడ్డి గారు కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది. రైతు పక్షపాతిగా ఉన్నది మాత్రం ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు మాత్రమే. ఎందుకంటే రైతులు కష్టాలు చలి చూసినటువంటి రోజులు లేవు. బట్ ఇప్పుడు చూస్తే మాత్రం ఈ యొక్క అంశం మీద మాత్రమే కాదు, రైతులు పంట పండించే ప్రతి రైతు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎన్నోసార్లు ఇదే జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి, కాంగ్రెస్ పార్టీ ద్వారానే రైతులకు న్యాయం జరిగేదని స్టేట్మెంట్, 100 స్టేట్మెంట్లో ఒక్క స్టేట్మెంట్ ఇప్పుడు కేసీఆర్ గొప్పడని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొత్తగా ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు జనరల్ సెక్రటరీ ఏదో పోస్ట్ ఇచ్చారు. ఏదో చెప్పాలి కాబట్టి పెడుతున్నాడు. రైతులకు అర్థమవుతుంది. యాక్చువల్గా మనం చెప్పే మాట వాస్తవ పరిస్థితుల్లో ఎట్టుందో దాన్ని రిఫ్లెక్ట్ కావాలి. మనం పార్టీ పక్షపాతంగా మన ఇష్టం వచ్చిన స్టేట్మెంట్ ఇస్తే ప్రజలు పట్టించుకోరు. ఏమైంది? రైతులు కోపం వచ్చినందుకే ప్రభుత్వాన్ని దించారు. యువకులకు కోపం వచ్చినందుకే ప్రభుత్వాన్ని దించారు. మహిళలకు కోపం వచ్చినందుకే ప్రభుత్వాన్ని దించారు. ఇదే రైతులు మరి ఏనే గొప్ప అని అనుకుంటే జీవన్ రెడ్డి గారు ఆయన ఎందుకు అసెంబ్లీలో ముఖ్యమంత్రికి దించారు? పార్లమెంట్లో ఒక్క సీటు కూడా రాకుండా చేశారు. మొన్న వచ్చిన పంచాయతీ ఎన్నికల్లో 66% సర్పంచులు కాంగ్రెస్ ఎందుకు ఇచ్చారు? 85% మున్సిపల్ చైర్మన్లు ఎందుకు ఇచ్చారు? అయితే సార్, ఒక మాట మాట్లాడాలంటే నిరుద్యోగుల సమస్యలు పట్టించుకున్న దాఖలాలు లేవు బీఆర్ఎస్ ప్రభుత్వం అని మీరు చెప్తా ఉన్నారు. బట్ ఇప్పుడు కూడా చూస్తే కనుక ఏజ్ రిలాక్సేషన్ విషయంలో కానీ, లేదంటే కొత్తగా నోటిఫికేషన్స్ ఇచ్చి ఉద్యోగాల భర్తీ చేయలేకపోతా ఉంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఒకవైపు నిరుద్యోగులు మండిపడతా ఉన్నారు. అదేవిధంగా నిరసనలు కూడా తెలియజేస్తా ఉన్నారు. మా ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల్లో ఇచ్చిన ఉద్యోగాలు వాళ్ళు 10 సంవత్సరాల్లో కూడా ఇవ్వలేదు. వాళ్ళ స్టేట్మెంట్ ఇస్తున్నారు. 10 years వాళ్ళు ఎగ్జామ్ పెట్టడం, లీక్ అయిందని క్యాన్సిల్ చేయటం, లేకపోతే అనౌన్స్ చేయటం, దానికి ఏదో కారణం చేసి ఇదంతా ఎందుకంటే ఉద్యోగాలకు వస్తే వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సి. అట్లా మేము చేయలేదు కదా. పక్కడబందీగా ఎగ్జామ్ పెట్టాం, అపాయింట్మెంట్స్ ఇచ్చాం, మళ్ళీ ఎప్పుడు ఎలాగ ఎగ్జామ్ పెడతామో చెప్తున్నాం, అన్నీ జరుగుతున్నాయి. అయితే అందరినీ
ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. ఉన్న అవకాశాలను పూర్తి చేస్తున్నాం. మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం బయట నుంచి ఎన్నో ఇండస్ట్రీ తీసుకుని వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీలో పెట్టించి వాటి ద్వారా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఫ్యూచర్ సిటీ అని చెప్తా ఉన్నారు కానీ తెలంగాణ అస్తిత్వాన్ని మర్చిపోతా ఉన్నారు. నీళ్లు నిధులు నియామకాలు అనే అంశం మీద చాలా వరకు కూడా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన కొనసాగినా మొత్తం కూడా వద్దు అని చెప్పేసి ప్రజలు విమర్శించి ప్రజాపాలన కావాలని కొని తెచ్చుకున్నందుకు కూడా మళ్ళీ మీరు కూడా అట్లనే చేస్తూ ఉన్నారు. ఈ 3 అంశాల్లో మాత్రం ఏమాత్రం కూడా మీకు కూడా చిత్తశుద్ధి లేదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. నిధులు నియామకాలు నీళ్లు ఈ మూడింటి మీద వాళ్ళు ప్రభుత్వానికి వచ్చి 10 సంవత్సరాలు ప్రజలను మోసం చేసి వెళ్ళిపోయారు. ఉదాహరణకి మన మహబూబ్నగర్ జిల్లా అక్కడ కలవకుర్తి, నెట్టిపాడు, భీమా, కోయిల్ సాగర్, పాలమూరు, రంగారెడ్డి ఈ అన్నింటినీ పూర్తి చేయకుండా ఆ కాళేశ్వరం అనే దానికి మొత్తం డబ్బులు పోసారు. ఆ డబ్బులన్నీ గోదావరిలో పోయినాయి. వాళ్ళ మాకు చెప్పేది అంతకుముందు 2004లో ముఖ్యమంత్రిగా వచ్చిన రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పెట్టి మొత్తం అసలు ఈ నీళ్లను తీసుకునేటటువంటి కార్యక్రమం మొదలు పెట్టి చేస్తున్నారు ఆయన. దాని తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొత్తం దీని మీద రివ్యూ చేసి మరి దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అదే పనిలో ఉన్నారు. దానికోసం పనిచేస్తున్నారు. మీరు ఇది కాకుండా ఉద్యోగాల సంగతి కూడా చెప్పాను నేను. నీళ్లు నియామకాలు నిధుల విషయంలో మీరు 8 లక్షలు అప్పు చేశారు. 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయినా కానీ మేము ఏదో రకంగా దీన్ని సమన్వయపరుచుకుంటూ ప్రభుత్వంలో వెలిపేరు డెవలప్మెంట్ తీసుకొని ముందుకు పోతున్నాం. మాట్లాడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 హామీ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి 3 మాత్రమే నెరవేరాయి. ఇంకా 3 నెరవేరలేదు. దగ్గర 3 సంవత్సరాలు అవ్వని వస్తుంది. ఇక రెండేళ్లలో మాత్రం ఏం చేస్తుంది అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నారు. మరి ఎప్పటికి నెరవేరుస్తారు? ఇంకా ఇచ్చిన 420 హామీల సంగతి బీఆర్ఎస్ పార్టీకి అడిగే నైతిక హక్కే లేదు. వాడు 2 గదులు ఇళ్ళు ప్రజల సంగతి మేము చెప్తాను. ముందు వాళ్ళకి చెప్పనివ్వండి. 2 గదులు ఇళ్ళు ఇస్తారని 10 సంవత్సరాల్లో ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? 3 ఎకరాలు ఇస్తారని చెప్పారు. ఎస్సీ దళితులకి ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇస్తారన్నారు, ఇవ్వలేదు. మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇస్తారన్నారు, ఇవ్వలేదు. ఏం చేశారు మీరు? ప్రజలు మోసం, రైతులు మోసం చేశారు, మహిళలు మోసం చేశారు, యువకుల్ని మోసం చేశారు. మాటలు గోల్కొండ దాకా పోతున్నాయి, పనులు మాత్రం గడప కూడా దాటం లేదు. అట్లా కాదు కదా మా ప్రభుత్వం. ప్రజలకు చెప్తున్నాను, ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 యూనిట్లు కరెంటు ప్రతి ఇంటిలో వాడుకుంటున్నారు. తక్కువ ఉన్న వాళ్ళందరికీ కులాలతో మతంతో సంబంధం లేకుండా బిల్లులు లేకుండా కరెంట్ ఇస్తున్నాం. ప్రతి వాడికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 3,15,00,000 మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. మేము హాస్టల్స్ లో సన్నబియ్యం ఇస్తున్నాం. ప్రతి రేషన్ షాప్ లో సన్నబియ్యం ఇస్తున్నాం. మీరు ఇచ్చారా? మహిళలందరూ బస్సుల్లో ఫ్రీగా తిరుగుతున్నాం. మన రాష్ట్రంలో ఇచ్చే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ని అక్కడ తమిళనాడులో, ఇక్కడ కేరళలో, మహారాష్ట్ర అన్ని చోట్ల మన వెస్ట్ బెంగాల్లో కూడా దాన్ని అమలు చేస్తున్నారు. విషయం మాట్లాడుకుంటే కనుక రాష్ట్రంలో భద్రత కరువైంది. బికాస్ ఎందుకనంటే రాజకీయ నాయకుల కొడుకుల అంశాలైనా అయి ఉండొచ్చు, లేదంటే బయట చూస్తే కూడా విచ్చలవిడిగా మత్తు పదార్థాలు దొరుకుతూ ఉన్నాయి. మరి ఈగల్ కమిటీని వేసామని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ అది ఎక్కడ సాగుతోంది? ఎక్కువ విద్యార్థులు కానీ మొత్తం కూడా యువత కానీ చెడ్డ అలవాట్ల బారిన పడతా ఉన్నారు. ఏం చేస్తా ఉంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు సార్. నీ విషయంలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఏదైనా ప్రశ్న అడిగేటప్పుడు ఆలోచించి అడగాల. అసలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఐరన్ పాదంతో నన్ను అణిచివేయాలని డ్రగ్స్ మీద యాక్షన్ తీసుకున్నాం. అది కాకుండా మళ్ళీ ఈగల్ టీమ్ పెట్టాడు. అది కాకుండా మంత్రులు, సినిమా యాక్టర్లు, పెద్ద నాయకులందరినీ అరెస్ట్ చేసి చేపిస్తాడు. నిన్న మొన్న రివ్యూ చేశారు. మనం చేసిన దాన్నే అక్కడ తమిళనాడులో వేరే దగ్గర కూడా చేస్తున్నారు. చెయ్యటం ఎందుకు చేస్తున్నాం? వాటిని ఆపు చేయాలనే ఉద్దేశం. దీనివల్ల సమాజం నిర్వీర్యమైపోద్ది. ఏ కుటుంబంలోనైనా వ్యక్తులు నిర్వీర్యం అయిపోతే సమాజం నిర్వీర్యమైతే, వ్యవస్థ నిర్వీర్యమైతే, రాష్ట్రం నిర్వీర్యమైతే, దేశం నిర్వీర్యం. అందుకని దానికోసం సీరియస్గా పనిచేస్తున్నాం. ఫైనల్ గా కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక పార్టీ ఫామ్ అవుతా ఉంది. ఏం చెప్తారు యువత ఎంచుకున్నటువంటి ఆ ఒక ఫాలోవర్షిప్ పార్టీ గురించి? మల్టీ పార్టీ సిస్టమ్. ఎవరైనా ఏ పార్టీనైనా పెట్టుకొని ప్రజల్లో పోయి వాళ్ళకి కొంత శాతం ఓట్లు వస్తే పోటీ చేసేది గుర్తింపు వస్తుంది. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పేరు పెట్టుకోవచ్చు. కొంతమంది విచిత్రమైన పేర్లు పెట్టుకున్నారు, అందులో ఇదొక పేరు.